హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ బేగంపేట నుంచి డాక్టర్ నిశాంత్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో నిశాంత్ గారు, నమస్తే. నమస్తే అనుష గారు, బాగున్నారా? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. రైనోప్లాస్టీ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు చాలా మంది ప్రొఫెషనల్ డాక్టర్స్ దగ్గర కంటే నాన్ ప్రొఫెషనల్ డాక్టర్స్ కూడా రైనోప్లాస్టీ చేస్తున్నట్టు నేనైతే న్యూస్ లో చూసాను అనమాట. అసలు రైనోప్లాస్టీ ఎవరెవరికి చేస్తారు, అసలు ఇదేంటి, కొంచెం డీటెయిల్ గా మీ మాటలు. రైనోప్లాస్టీ అంటే పేరులోనే ఉంటుంది. రైనో అంటే నోస్ అని మీనింగ్, ప్లాస్టీ అంటే ఎనీథింగ్ షేప్ ఆల్టర్ చేసేది. నార్మల్ కామన్ వాడుక భాషలో నోస్ జాబ్ అంటుంటారు, నోస్ జాబ్ అని. సో రైనోప్లాస్టీ అనేది మన ముక్కు షేప్ని ఆల్టర్ చేసుకునేది. అంటే ఇట్స్ జస్ట్ అన్ అంబ్రిల్లా టర్మ్. అంటే పొడుగ్గా చేయొచ్చు, పొట్టిగా చేయొచ్చు, సన్నగా చేయొచ్చు, ఇంకొంచెం వెడల్పుగా చేయొచ్చు, లావుగా చేయొచ్చు. అండ్ టిప్ ఏదైనా లావుగా ఉందంటే మోర్ డిఫైన్డ్గా చేయొచ్చు. అండ్ నోస్ ఆల్సో కొంచెం ఫెమినైన్ లుకింగ్ నోస్ డిఫరెంట్ ఉంటుంది. మేల్స్లో వన్ కైండ్ ఆఫ్ నోస్ ఉంటుంది అనమాట. ఆ రకమైన షేప్స్ చేంజ్ చేయొచ్చు. అండ్ ఎవరికైనా దెబ్బలు తగిలి లేదా ఎనీ అదర్ డిఫార్మిటీ యాక్సిడెంట్ వల్ల కానీ కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల ముక్కు లోపలికి వెళ్ళిపోవడం, సో అట్లాంటివి ఉంటాయి. దోస్ కెన్ బి కరెక్టెడ్. అండ్ కొంతమందికి దాంతోపాటుగా బ్రీదింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి, ఫంక్షనల్ ప్రాబ్లమ్స్, నాట్ జస్ట్ కాస్మెటిక్ సర్జరీ. ఫంక్షనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కంబైన్డ్ రైనోప్లాస్టీలో కూడా వీ కెన్ ట్రీట్ దెమ్ విత్ దట్ కైండ్ ఆఫ్ సర్జరీ. యూజువల్గా రైనోప్లాస్టీ అనే ఇలాంటి కాస్మెటిక్ సర్జరీస్ అన్ని ఒకప్పుడు సెలబ్రిటీసే చేయించుకునే వాళ్ళు అని ఉండేది. బట్ దీస్ డేస్ ఇవి కామన్ అయిపోయాయి కదండి. ఎస్, కామన్ అయిపోయాయి. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ మనం చూసుకుంటే ప్రీతి జింతా కావచ్చు, లేకపోతే ప్రియాంక చోప్రా, శ్రీదేవి, సమాంత, వీళ్ళందరూ చేయించుకున్నారు అంటారా? ఇస్ ఇట్ ట్రూ? ఎవరెవరు చేయించుకున్నారండి? అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే ఎవరు చేయించుకున్నారు ఎవరు చేయించుకోలేదు, ఇట్ ఈస్ వెల్ నోన్ ఫ్యాక్ట్. ఫ్యూ యాక్టర్స్ హ్యావ్ ఓపెన్లీ అడ్మిటెడ్ దట్, లైక్ శిల్పా శెట్టి, శ్రీదేవి, దే హ్యావ్ ఓపెన్లీ అడ్మిటెడ్. అంటే కొంతమంది అడ్మిట్ అవుతారు, కొంతమంది అడ్మిట్ అవ్వరు. వీఆర్ నాట్ టు కమెంట్ ఆన్ సమ్వన్ అడ్మిట్ అయ్యలేదని, బట్ వీ కెన్ క్లియర్లీ మేక్అవుట్ ఆన్ నో షేప్ గురించి చేసుకోవడం. అది చేసుకోవడం తప్పేమీ కాదు. అంటే ఇప్పుడు అంటే కాస్మెటరీ స్టబ్ అన్న దాని నుంచి వీ హ్యావ్ ఆల్రెడీ క్రాస్డ్, వీఆర్ ఇన్ 2026 అది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా మంది చేసుకుంటారు. ఈవెన్ మెయిల్స్ ఆల్సో దే గెట్ ఇట్ డన్. ఎందుకంటే నోస్ మన ఫేస్లో ఇంపార్టెంట్ స్ట్రక్చర్. యూ కెన్ జస్ట్ ఐ ఆల్సో సీన్ వన్ రీల్ సమ్ చూస్తుంటారు, హౌ నోస్ ఎఫెక్ట్స్ యువర్ ఫేస్ షేప్ అని చెప్పేసి. నోస్ షేప్ మార్చేస్తే ఇంకొక నోస్కి ఇప్పుడు అసలు మన లుక్ కంప్లీట్ గా డిఫరెంట్ గా మారిపోతాం. యూ లుక్ లైక్ ఎ న్యూ పర్సన్ అట్లాగా ఉండేది. అండ్ సమ్ థింగ్స్ వల్ల మనం మోర్ కాన్ఫిడెంట్ గా ఉండకపోయిన వాళ్ళకి, అంటే లావుగా ఉన్న నోస్ నో వన్ వాంట్స్ ఇట్, ఫైన్ గా పొడుగుగా ఉండేది. కొంతమందికి హంప్ ఉంటుంది, లేకంటే మన రోడ్ రోలర్ చూస్తే ఒక హంప్ లాగా ఎట్లా ఉంటుందో, హంప్ అనేది కామన్ గా కొంతమందికి ఉంటుంది. ఆ హంప్ రిడక్షన్ మోర్ డిఫైన్డ్ గా చేసుకునే దానికి చేస్తాం. దిస్ ఇస్ మోర్ కామన్ కదండి. సెలబ్రిటీస్ కాదు, నార్మల్ పీపుల్ కాదు, ఎవరైనా చేయించుకుంటున్నారు. సో యాజ్ ఫార్ యూ నో, జనాలకి తెలియాలి అట్లేని కాకుండా మామూలుగా వాళ్ళు కూడా చేయించుకున్నారని అంటే ఎవరెవరు ఉన్నారు? అంటే లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ హావ్ డన్ ఇట్ అండ్ ఫ్యూ పీపుల్ హావ్ ఓపెన్లీ అడ్మిటెడ్ చేయించుకున్నాం అనేసి వాళ్ళ ఓన్ ఇంటర్వ్యూస్లోనే చెప్పారు. బట్ అడ్మిట్ చేయకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీ కెన్ సీ మన బిఫోర్ ఫిలిమ్స్లో ఎట్లాగా ఉన్నారు, ఇప్పుడు ఫిలిమ్స్లో నోస్ ఎట్లాగా ఉందో చూసి మనమే మేకౌట్ చేయొచ్చు. బట్ ఓపెన్గా అయితే శృతి హాసన్, షీ ఓపెన్లీ అడ్మిటెడ్. శిల్పా శెట్టి, శ్రీదేవి ఓపెన్లీ అడ్మిటెడ్ దట్ దే హావ్ అండర్గోన్ రైనోప్లాస్టీ ప్రొసీజర్స్. ఈవెన్ ఫీమేల్స్ అనే కాదు, మెయిల్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. బట్ దే హ్యావ్ నాట్ ఓపెన్డ్ అప్. బట్ వీ కెన్ ఈజీలీ మేక్అవుట్ బై సీయింగ్ దేర్ అంతకుముందు ఉన్న ఫిలిమ్స్లో ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్న దాన్ని బట్టి వీ కెన్ మేక్అవుట్ అంటే. ఓకే. అలాగే ఇది పిల్లలకి చేయొచ్చా? అంటే ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ అనేది ఏమైనా ఉందంటారు? యా, డెఫినెట్లీ పిల్లల్లో నాట్ అడ్వైజ్డ్. ఎనీవన్ ఆఫ్టర్ 18 years of age చేయాలి. అంటే ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళలో చేస్తాం. ఇప్పుడు సమ్వన్ రోడ్ కొంచెం డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు ఫ్రాక్చర్ అయిపోయి లేదా ఇప్పుడు క్లెఫ్ట్ నోస్ డిఫార్మ్స్ ఉంటుంది, ఇప్పుడు పెదవి చీలిపోయిన ఉన్న వాళ్ళలో కూడా నోస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఈవెన్ బిఫోర్ కూడా చేస్తాం. లేదా చిన్నపిల్లలు, నేను ఒక 7 years బాబుకి కూడా చేశాను. యాక్సిడెంట్ అయిపోయి ముక్కు అంత సైడ్ షేప్ అట్లా అయిపోతే ముక్కు షేప్ని సెట్ చేయడం అట్లాంటి దోస్ ఆర్ ఆల్ చేస్తాం. ఏదన్నా అంటే ఒక జబ్బు వల్ల కానీ ఒక యాక్సిడెంట్ వల్ల కానీ వాళ్ళ నోస్ షేప్ మారిపోతుంది అని అంటే ఈవెన్ బిఫోర్ 18 years కూడా చేస్తాం. లేదు సమ్వన్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ నోస్ షేప్ అని ఉంటే వీ విల్ డూ ఇట్ ఆఫ్టర్ 18 years of age, అంటే వన్స్ దే ఆర్ లీగల్ అడల్ట్స్ అయినట్టే. కొన్ని కంట్రీస్లో ఇట్స్ ఎ ఫ్యాషన్ ఆల్సో. ఇన్ కొరియా అండ్ యూఎస్లో కొన్ని స్టేట్స్లో లైక్ వన్స్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళే ముందు ప్రీ కాలేజ్ గిఫ్ట్ కింద పేరెంట్స్ దే ఆఫర్ ఆల్సో పాకెట్ మనీ కింద గెట్ ఇట్ డన్ అని చెప్పేసి. ఇది ఒక ట్రెండ్ కూడా నడిచింది. ప్రీ కాలేజ్ జాయిన్ అయ్యే ముందు, అంటే వన్స్ దే క్రాస్ 18 అట్లాగా ఉంటారు కదా, దెన్ పేరెంట్స్ ఓన్లీ హ్యావ్ టు ఫండ్ దెమ్. అంటే దే ఆర్ నాట్ ఫైనాన్షియలీ డిపెండెంట్ ఉండరు.
సమ్మర్ దే వాంట్ గెట్ ఇట్ దెన్ వన్స్ దే క్రాస్ దట్ ఏజ్ అట్లా ఉన్న వాళ్ళు బిఫోరే చేసుకుంటూ ఉంటారు. దే వెన్ అంటే దట్ ఈస్ అ టైమ్ వెన్ ఓపెన్గా ఉంటారు. వన్ పర్సన్ బయటకి బాగా మనం వి సీ హోల్ వరల్డ్, మనం మొత్తం అంతా వి సీ యాజ్ ఫ్రెండ్ పర్సన్, వి డైరెక్ట్లీ కొత్త వాళ్ళతో మనం ఓన్గా ఉంటాం ఫ్రమ్ ద పేరెంట్స్ వింగ్స్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత. దెన్ ప్రొసెస్ చేస్తే మోర్ కాన్ఫిడెంట్గా ఉన్నట్టు ఉంటుంది వెస్ట్రన్ కల్చర్లో అట్లాగా ఉంటుంది. ఈవెన్ ఇన్ ఇండియన్ సెట్టింగ్ ఆల్సో, ఈవెన్ ఇన్ మెట్రో సిటీస్, ఈవెన్ కొంతమంది మదర్స్ అడుగుతూ ఉంటారు, అంటే దోస్ హు హావ్ కమ్ ఫ్రమ్ ఆల్రెడీ కాస్మెటిక్ సర్జరీస్ చేయించుకునే వాళ్ళు ఉంటారు, అంటే దే ఆల్రెడీ గాట్ దే న్యూ ఎవ్రీథింగ్ సమ్ కాస్మెటిక్ ప్రొసెస్, బోటాక్స్ ఆర్ సంథింగ్, మామీ మేకర్ ప్రొసెస్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ డాటర్స్ కి దే నో దెమ్ ఫస్ట్ నుంచి కొంచెం ఆడ్ గా ఉంది, లావ్ నోస్ ఉంది, సంథింగ్ వాట్ దే గాట్ మెంటల్ ప్రిపేర్, పాపకి చేయించాలి, మా డాటర్ కి చేయించాలి, మా సన్ కి చేయించాలి ప్రిపేర్ అయ్యి, ఈవెన్ పేరెంట్స్ ముందు నుంచే తెస్తూ ఉంటారు కూడా. బట్ కానీ కాస్మెటిక్ సర్జరీస్కి వచ్చేటప్పటికి మాత్రం ఏదైనా యాక్సిడెంట్ అయితే ముందే చేస్తాం, కాస్మెటిక్ సర్జరీస్కి వచ్చేటప్పుడు మాత్రం 18 years క్రాస్ అయ్యాకనే యూజువల్లీ చేస్తాం. సో ఈ రైనోప్లాస్టీకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమని అంటారు? రిస్క్ ఫ్యాక్టర్స్ ఆబ్వియస్గా స్మోకింగ్ ఈజ్ వన్ రిస్క్ ఫ్యాక్టర్. ఎవరైనా ఎనీ కాస్మెటిక్ సర్జరీ స్మోకింగ్ అనేది ఉంటే ఒక 4 to 6 weeks వరకు బిఫోర్ స్మోకింగ్ ఆపిన తర్వాత చేసుకోవాలని చెప్పని అంటాం. అండ్ కొంతమంది డ్రగ్ అబ్యూసెస్, ఎవరైనా ఇప్పుడు కొకైన్ స్నిఫ్ చేసే వాళ్ళు ఉంటారు కూడా, డైరెక్ట్ తీసుకొని ఆ స్నిఫ్ చేసే వాళ్ళలో ఒక పెక్యులర్ ప్రాబ్లం కూడా చూస్తుంటాం. ఇది మనకి నోస్ సెంటర్లో ఉండే పార్ట్ సెప్టమ్ అంటాం, విచ్ డివైడ్స్ ద నోస్ ఇంటూ నేసల్ సెప్టమ్. ఎస్, ఆ నేసల్ సెప్టమ్ పర్ఫరేట్ కూడా అవుతుంది ఈ కొకైన్ అబ్యూసర్స్లో తీసుకొని ఉండడం వల్ల. వాళ్ళల్లో మనకి సెప్టమ్ ప్రాబ్లం అయితే బ్రీదింగ్ ఇష్యూస్ ఉంటాయి, సెప్టల్ రిపేర్ పడుతుంది, కార్టిలేజ్ సఫిషియెంట్గా ఉండదు. ఈ ఆల్ కైండ్ ఆఫ్ కామన్గా చేసే ఈ నేసల్ సర్జరీస్లో ముక్కు షేప్ ఆల్టర్ చేసే వాటిలో we require something to make the shape of the nose. So usually we will use own tissues ప్రిఫర్ చేస్తాం. అంటే ఆ సెప్టల్ కార్టిలేజ్ కానీ, ఇయర్ కార్టిలేజ్ కానీ, లేదంటే రిబ్ కార్టిలేజ్ కానీ తీసుకొని we make the తీసుకొని ఇట్స్ లైక్ జస్ట్ స్కల్ప్టింగ్. మన ఒక శిల్పి ఒక స్టోన్ ఎట్లా చెక్కినట్టు మనం కూడా నచ్చిన షేప్ ని చెక్కి వి జస్ట్ క్రియేట్ దట్ షేప్ అండ్ పుట్ ఇట్ దేర్. బిఫోర్ దట్ యు షో సమ్ డెమో కదండి? yes definitely. అంటే we will ask them first what they want అనేది, అండ్ వీ విల్ టెల్ దెమ్ వాట్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి. కొంతమంది చెప్తా ఉంటారు, జస్ట్ దే బ్రింగ్ సమ్వన్ ఎల్స్ ఫోటోగ్రాఫ్ అండ్ మేక్ మై ఫేస్ లైక్ దిస్, అంటే అది అన్రియలిస్టిక్. ఎవరైనా అడుగుతూ ఉంటారా మీరు? చాలా మంది అడుగుతారు, ఈ సెలబ్రిటీ లా కావాలి అట్లా. ఎస్, అలా అడుగుతూ ఉంటారు. అట్లా అడిగే వాళ్ళకి కరెక్ట్ ఇండికేషన్ కాదు. సమ్వన్ ఉన్నదాన్ని షార్ప్ చేయండి, స్మాల్ చేయండి, దట్ ఈస్ రియలిస్టిక్ ఇండికేషన్. అన్రియలిస్టిక్ బిహేవియర్ ఉండే వాళ్ళు కూడా చూస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ, అంటే ఒక రఫ్ ఎస్టిమేట్ కింద అంటే ఇలాగ చేయించుకుంటే ఇట్లాగ వస్తుందని వి విల్ ఆల్సో షో. మనం చేసిన పాత సర్జరీ పేషెంట్స్ బిఫోర్ ఆఫ్టర్ ఇట్లా ఉంటాయని చెప్తాం. సేమ్ థింగ్ బీట్ సెలబ్రిటీస్ సమ్మన్ వి విల్ షో దెమ్ ఇట్లాగా ఉంటుందని చెప్పేసి, బట్ నాట్ లైక్ ఎగ్జాక్ట్లీ ఎవ్రీ వన్స్ నోస్ ఈజ్ యూనిక్. ఐ వాంట్ టు నా ఫేస్ వాళ్ళలాగా అవ్వాలి, వీళ్ళలాగా అవ్వాలి అనేది వి జస్ట్ సీ ఇన్ మూవీస్ అండ్ అవే, కానీ వి జస్ట్ డోంట్ మేక్ చేంజ్ ది షేప్ ఆఫ్ కంప్లీట్లీ ఇంకొక ఫేస్ తీసి ఇంకొకరికి మీ చేయమట్లా. ఇంకా రికార్డ్స్ లో కూడా మైకేల్ జాక్సన్ ఎన్నో సర్జరీస్ చేయించుకున్నారు, రైనోప్లాస్టిస్ ఎన్నో అండర్గాన్ అయ్యారని. హౌ మెనీ సిట్టింగ్స్, హౌ మెనీ సర్జరీస్ రిపిటేషన్స్ చేసుకుని ఉంటారు ఆయన? యా ప్లెంటీ. వీ కెన్ సీ ఓవరాల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఉంది కదా, రైట్ ఫ్రమ్ హెయిర్ లైన్, హెయిర్ స్ట్రక్చర్ దగ్గర నుంచి నోస్, జా సర్జరీ, మల్టిపుల్ థింగ్స్ హీ అండర్వెంట్. ఐ డోంట్ అండర్స్టాండ్ అండి, ఇన్ కేస్ ఇప్పుడు ఫేస్ లిఫ్టింగ్ కావచ్చు, లిప్ ఆగ్యుమెంటేషన్, రైనోప్లాస్టీ ఇలాంటి సర్జరీస్ చేయించుకుంటే మన మ్యూటేషన్ జరిగి మన క్యాన్సర్స్ అట్లాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే వీ విల్ యూజ్ ఓన్లీ యువర్ ఓన్ బాడీ టిష్యూసే ఉండేవి. దీనివల్ల క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ అవ్వడం అట్లాంటిది ఏమీ అనేది ఇట్స్ ఎ కంప్లీట్ మిత్. ఓకే, బట్ కొన్ని సర్జరీస్లో వి యూజ్ ఇంప్లాంట్స్. ఇంప్లాంట్స్ అంటే దే ఆర్ నాట్ అవర్ ఓన్ బాడీ సబ్స్టెన్స్. ఇంప్లాంట్స్ చాలా మెడికల్ కండిషన్స్లో వాడతాం. అంటే ఎందుకు కాస్మెటిక్ సర్జరీ అంటేనే మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది అని అంటే, మన కార్డియాక్ సర్జరీలో హార్ట్ వాల్వ్స్ డ్యామేజ్ అయిపోతే అది పెడతాం, దట్ ఈస్ అన్ ఇంప్లాంట్. బోన్ ఫ్రాక్చర్ అయిపోతే మీకు ఎంకల్ డాక్టర్ వేస్తారు, దట్ ఈస్ అన్ ఇంప్లాంట్. దట్ ఈస్ ఓ సిమిలర్ ఇంప్లాంట్. వీ యూస్ ఇట్ ఇన్ కాస్మెటిక్ సర్జరీస్ ఆల్సో. ఫేషియల్ ఇంప్లాంట్స్ ఉంటాయి, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సో ఇంప్లాంట్స్ ఆర్ సేఫర్, బట్ ఇంప్లాంట్ రిలేటెడ్వి ఏంటంటే దే ఆర్ నాట్ అవర్ ఓన్ బాడీ సబ్స్టెన్సెస్, దే ఆర్ ఆల్వేస్ ఫారెన్. ఫారెన్ ఇస్ ఫారెన్ సబ్స్టెన్సే. ఆ రిమోట్ రిస్క్ అన్నిటికీ ఎట్లయితే ఉంటుందో దీస్ ఆల్సో విల్ క్యారీ. ఇప్పుడు అంటే ఇన్ని సర్జరీస్లో అదర్ కైండ్ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ వీ హ్యావ్ సీన్ విత్ ఇంప్లాంట్స్ పీపుల్ ఆర్ లివింగ్ విత్ దెమ్ టిల్ ఇయర్స్. ఈవెన్ అంత డ్యామేజ్ అయిపోయినా కానీ స్కెలిటన్ రిమైన్ అవుతుంది. సేమ్ అట్లనే ఇంప్లాంట్స్ కూడా దే విల్ స్టే ఫర్ ఎవర్ అట్లాగా ఉంటాయి. బట్ డజంట్ హార్మ్ ఇన్ జనరల్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ myth. Yeah, that doesn't harm, but in general we will inform all patients that it is a foreign substance we are keeping in your body which is not your own. Okay. But ఆ caution అయితే ఉంటుంది రిలేటెడ్. సో ఇంకా చాలా మాట్లాడుకునేది ఉంది. విల్ డూ ఇట్ ఇన్ అదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.